హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న పూలతోనే మనము ఇంట్లో ధూప్ స్టిక్ అనేది తయారు చేసుకోవడం ఎలా అనేది చూసేద్దాం. ఇది చాలా ఈజీ స్టెప్స్ అండి. అసలు ఇంత పని కూడా ఉండదన్నమాట. మనం ఎలాగో దేవుడికి పూజ చేసిన పువ్వుల్ని నదిలో వేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా మనం ఇలా ఒకసారి ట్రై చేస్తే మన ఇంట్లోనే ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసినట్లయితే ఎంత బాగా వెలుగుతుందో కదా, పొగ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. పాజిటివిటీ అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి దేవుడికి యూజ్ చేసిన ఫ్లవర్స్ కాబట్టి. ఇలాగా ఫ్లవర్స్ అన్నిటినీ నేను చామంతి అండ్ గులాబీ నేను యూజ్ చేస్తా. ఏదైనా సరే బంతి పూలు ఆరల్స్ ఇంకేవైనా ఫ్లవర్స్ అయినా కూడా పర్వాలేదు. ఇలాగా వాటన్నిటిని పెట్టుకొని రేఖలన్నీ ఇలా విడతీసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇలా తీసుకున్న వాటిని మనము పెట్టుకుంటే అది ఎలా ఉండాలంటే ఇలా ప్రెస్ చేయగానే విరిగిపోయే విధంగా ఉండాలన్నమాట వాటి రేఖలు. సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేనైతే ఒక 5 కర్పూరం బిళ్ళలు, 2 లవంగం, 1 ఇలాచి అండ్ చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఈ మనము రేఖలన్నీ విప్పి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ తీసి మనం మిక్సీ జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. నాకైతే ఈ బౌల్లో నాకు రెక్కలన్నీ వచ్చాయి కదా, సో దాన్ని నేను 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అంటే 2 సార్లుగా నాకు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసి మనము వేసుకోవాలి అనమాట. యాక్చువల్లీ నేను ఈ దేవుడి దగ్గర ఫ్లవర్స్ అనేది తులసమ్మ కోసం కంపోస్ట్ అనేది నేను రెడీ చేస్తూ ఉంటాను యూజువల్గా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఫ్లవర్స్ అనేది ఈ ధూప్ స్టిక్ చేయడం కోసం పక్కకి తీసి పెట్టాను. ఇలా కూడా మనం ట్రై చేసి చూడొచ్చు కదా ఒకసారి అని చెప్పి నేను ట్రై చేశాను, కానీ చాలా బాగా సక్సెస్ అయ్యింది. సో అందుకని ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ అంతా, ఫ్లవర్స్ పౌడర్ అంతా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను. ఎందుకంటే నేను టూ పార్ట్స్గా నేను వేసాను కాబట్టి ఫస్ట్ దానిలో మనకి కర్పూరం అవన్నీ ఉంటాయి కదా, సో అదంతా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అనమాట, ఎక్కువ అవసరం లేదు. దీనిలో మీరు ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ నువ్వుల నూనె ఉంటుంది కదా, దేవుడి దగ్గర యూజ్ చేసే నూనె అనేది వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను అనమాట. ఆ పొడి అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత నేను కొంచెంగా ఇలాగ వాటర్ పోసుకొని కొంచెం కలుపుకున్నాను అనమాట. మొత్తం ఒకేసారి కలుపుకోకుండా కొంచెం ముద్దలాగా అవేలాగా చూసుకొని ఇలాగ ధూప్ కోన్స్ అనేది నేను తయారు చేసుకున్నాను. మీరు ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు అనమాట. నేనైతే కోన్స్ షేప్లో నేను చేసుకున్నాను. ఇదంతా ఇలా కలుపుకున్నాను కదా, కొంచెం సైడ్కి తీసి కొంచెం వాటర్ వేసి కొంచెం ముద్దలాగా కలుపుకుంటున్నాను అనమాట నేను. మనము ఇలాగా చేసుకునేటప్పుడు ఇలా మనం షేప్ చేయడానికి వీలుగా ఉండేలాగా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి అనమాట. ఎక్కువ వాటర్ వేసేసినా అది వేస్ట్ అయిపోతుంది. సో అందుకని కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మనం కోన్స్ అనేవి తయారు చేసుకోవాలి. నాకు ఆ మొత్తం పౌడర్కి నాకు ఒక 30 కోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కోన్స్ని ఏం చేస్తామంటే తీసుకెళ్ళి వెంటనే నేను ఎండలో పెట్టేశాను. ఇది ఒక 2 days or 3 days అలాగా బాగా ఎండితే బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి నేను చేసిన రోజు ఎండకి పెట్టాను. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే 1 day ఫుల్గా మొత్తం డ్రై అయిన తర్వాత ఎండలో చూస్తే లోపల కొంచెం ఉందన్నమాట. సో ఇంకొక డే నేను ఉంచాలి అనుకున్నాను, సో అలా ఉంచాను. సో ఇది మనకి 2 days తర్వాత అనమాట అది రెడీ అయిపోయింది మనకి మనం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి. సో ధూప్ స్టిక్ని నేను చూడండి ఇలాగ వెలిగించగానే ఎంత బాగా వెలిగిందో. అండ్ పొగ కూడా చూడండి ఎంత మనం నార్మల్ దానికన్నా కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ స్మెల్ కూడా బాగుంది. దీనిలో మనం చేసేటప్పుడే కర్పూరం స్మెల్ మంచిగా వస్తుంది. అలాగే దీనివల్ల ఇంట్లో పాజిటివిటీ కూడా వస్తుంది, ఎందుకంటే ఇవి దేవుడి కోసం యూజ్ చేసిన ఫ్లవర్స్ కదా ఫ్రెండ్స్.
సో ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం కీప్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.